పార్వతీపురం రూరల్ స్టేషన్ సర్కిల్ పరిధిలో 10 దోపిడీ కేసులకు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పార్వతీపురం రూరల్ సీఐ గోవిందరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుడు తామడ సంతోష్ నుంచి 10 తులాల బంగారంతో పాటు 13,000 రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలు రాత్రివేళ బయట నిద్రిస్తున్న వారే గమ్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఓ ద్విచక్ర వాహనదారుణ్ణి లిఫ్ట్ అడిగి మద్యం తాగించి మార్గమధ్యలో యజమాని నుంచి బైక్ దోపిడీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసుకు సంబంధించి సిసిఎస్, పార్వతీపురం రూరల్, కొమరాడ, సీతానగరం, బలిజిపేట స్టేషన్ ఎస్ఐలను, సిబ్బందిని అభినందించారు. బల్జిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సంతతోట జంక్షన్ వద్ద తామాడు సంతోష్ అనేటువంటి ప్రీవియస్ అఫెండర్ ఈయన అనమాట అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఆయన పట్టుకొని అనమాట విచారించడం జరిగింది ఈరోజు. దాంతో మా సర్కిల్ లిమిట్స్లో ఉన్నటువంటి సీతానగరం, బల్జిపేట, పార్వతీపురం రూరల్, కొమరాడ మరియు మా బార్డర్లో ఉన్నటువంటి కురుపాంశానికి చెందినటువంటి 10 కేసుల్లో ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి మనకి రుజువైంది. ఇందులో భాగంగా ఆయన వద్ద నుంచి సుమారు 10 తులాల బంగారం ఆభరణాలు మరియు 13,000 రూపాయల క్యాష్ను కూడా ఆయన దగ్గర నుంచి అనమాట రికవరీ చేయడం జరిగింది. ఒక బైక్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈయన చినమేరంగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈయనకి సస్పెక్ట్ షీట్ కూడా ఉందండి. ఈయన స్లీపింగ్ పర్సన్స్, ఇంట్లో మా పడుకొని ఉండేటువంటి వాళ్ళ వ్యక్తుల దగ్గర లేడీస్ నుంచి అటు నుంచి మా పుస్తుల తాటి తీయడాలు, ఈ విధంగా మనకి అట్లా ఓపెన్ చేసి ఎట్లా డోర్లు ఉంటే అందులో ప్రవేశించి ఏదైనా మన క్యాష్ కానీ ఏదైనా బీరువాళ్ళు ఓపెన్ చేసి ఉంటే అందులో ఏమైనా పట్టుకెళ్ళడం ఇంతగా తల్లిపాలెం